ఏంటి, మీకు పెళ్లి కుదరట్లేదని బాధపడుతున్నారా? అయితే ఒక్కసారి ఈ టెంపుల్‌కి విజిట్ చేసి రండి. ఖచ్చితంగా మీరు 3 నెలల్లోపు శుభవార్త అనేది వింటారు. అవునండి, ఇది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. ఈ గుడికి వెళ్ళాక మనం చేయవలసిన కొన్ని పద్ధతులుంటాయి. ముందు నేను అవి చెప్తాను. టెంపుల్ పేరు వచ్చేసి నిత్య కళ్యాణ పెరుమాళ్ టెంపుల్. ఇది వచ్చేసి చెన్నైలో ఉంది. ఫస్ట్ మనం గుడికి వెళ్ళిన తర్వాత మాల అనేది తీసుకోవాలి. మాల తీసుకున్న తర్వాత పూజకి వెళ్ళిన టైంలో పూజారి వచ్చేసి మన దగ్గర మాల అనేది తీసుకొని దేవుడి పాదాల దగ్గర పెట్టి మనకిస్తారు. ఆ మాలని మనం వేసుకొని 9 రౌండ్లు అంటే ప్రదక్షిణాలు చేసేసి రావాలి. అంతా అయిపోయిన తర్వాత మనతో పాటే ఆ మాలను తీసుకొని రావచ్చు. అంటే ఇంటికి తీసుకొని వచ్చి దాన్ని ఒక రూమ్లో తగిలించాలన్నమాట. అలా వేలాడుతూ ఉండేలాగా పూజ రూమ్లో కానీ మీకు ఎక్కడ కంఫర్ట్ అయితే అక్కడ దాన్ని తగిలించండి. అది తగిలించి వాడిపోతూ ఉంటుంది కదా, అది పూర్తిగా వాడిపోయే లోపు మనకి పెళ్ళవుతుంది అని చెప్పేసి అక్కడ వాళ్ళు బాగా నమ్ముతారు. ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదండి, యాక్చువల్గా ఇది చాలా మందికి జరిగింది. నేను నా కొలీగ్స్ని చూశాను, ఆ తర్వాత ఫ్రెండ్స్ని కూడా చూశాను. వాళ్ళు చెప్తే విన్న తర్వాతే నేను వెళ్ళాను అనమాట టెంపుల్కి. సేమ్ అది వాడిపోయే టైంలోనే నాకు మ్యారేజ్ అంతా సెట్ అయిపోయింది. మనకి మ్యారేజ్ అంతా సెట్ అయిపోయిన తర్వాత మనం కపుల్స్ తోటి వెళ్ళాలన్నమాట. జంటగా వెళ్ళాలి. మళ్ళీ గుడికి వెళ్ళేటప్పుడు మళ్ళీ 2 మాలలు తీసుకొని వెళ్ళాలి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు అక్కడ మార్చుకుంటారు టెంపుల్లో. నెక్స్ట్ ఆ వాడిపోయిన మాల కూడా మనం తీసుకొని వెళ్ళాలి. ఆ వాడిపోయిన మాల గుడి వెనకాల పడేస్తారు. మీకు అక్కడికి వెళ్తూ తెలుస్తుంది. సో ప్రాసెస్ అయితే ఇదేనండి. ఇదే ప్రాసెస్ మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. నెక్స్ట్ టెంపుల్ నేమ్ చూద్దాం. టెంపుల్ నేమ్ మనం ఎలా వెళ్ళాలి ఏంటి అనేది చూద్దాము. టెంపుల్ వచ్చేసి చెన్నైలో ఉంటుంది. నిత్య కళ్యాణ పెరుమాళ్ టెంపుల్ పేరు. నెక్స్ట్ కోవలం అనే ఒక లొకేషన్ దగ్గరలో ఉంటుందన్నమాట టెంపుల్. మనం చెన్నై దాకా వెళ్ళినట్లయితే చెన్నైలో ట్రైన్ దిగేసేసి నెక్స్ట్ రైల్వే స్టేషన్కి ఆపోజిట్లోనే మనకి ఆపోజిట్ అంటే రోడ్డు కూడా క్రాస్ చేసే పని లేదు. జస్ట్ మనం ట్రైన్ దిగేసి అలా బయటకు వచ్చినట్లయితే మనకి బస్సులు అనేది వస్తూ ఉంటాయి. ఆ సిటీ బస్సులు అంటాం కదా అవి. ఆ బస్సులో ఎక్కేసేసి కోయంబేడు అనే లొకేషన్కి వెళ్ళండి. అక్కడి నుంచి ఒక 10 మినిట్స్ పడుతుంది. కోయంబేడులో నుండి మీరు కోవలం అనే ఒక బస్ అనేది ఎక్కాలి. అక్కడ ఎవరిని అడిగినా కానీ మీకు బస్ నెంబర్స్ చెప్తారు. ఆ బస్ నెంబర్స్ని పట్టుకొని మీరు ఎక్కాలన్నమాట. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకటి ఉంటుంది బస్ వచ్చేసి. సో బస్ ఎక్కిన తర్వాత ఇంకొక 1.5 అవర్ అలా పడుతుంది. ట్రాఫిక్ ఉన్నట్లయితే ఇంకా కొంచెం లేట్ కూడా అవ్వచ్చు. సో మనం కోవలం అనేది లాస్ట్ అన్నమాట స్టాప్. ఆల్మోస్ట్ ఇది సిటీకి అవుట్కట్స్లో ఉంటుంది. నెక్స్ట్ మనం కోవలం లాస్ట్ స్టాప్ అని చెప్పాను కదా, లాస్ట్ వరకు కూడా మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే బస్ స్టాప్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ మెయిన్ హైవేలో నుండే ఆయన కోవలం లోపలికి వెళ్ళేటప్పుడు వాళ్ళు చెప్తారనమాట, కండక్టర్ వాళ్ళు, ఎవరన్నా దిగాలి అనుకున్నట్లయితే ఇక్కడే దిగేసేయండి అని. మనం అక్కడే దిగేసినట్లయితే ఆ పక్కనే ఆటోలు కూడా ఉంటాయి. ఆ ఆటోలను పట్టుకొని వెళ్ళొచ్చు అనమాట టెంపుల్కి. అక్కడి నుంచి ఇంకొక 10 మినిట్స్ పడుతుంది అంతే టెంపుల్కి. ఈ మొత్తం కూడా మీరు మ్యాప్ కానీ పెట్టుకున్నారంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. లాంగ్వేజ్ రానందుకు కూడా మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా అక్కడ ఉండే కండక్టర్స్ కానీ వాళ్ళందరూ కూడా బాగా హెల్ప్ చేస్తారు. మనం తెలుగు తమిళ్ రాదు అని చెప్పి తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళు హెల్ప్ చేస్తారనమాట. నెక్స్ట్ మీరు అక్కడి నుంచి ఇంకొక 10 మినిట్స్ టెంపుల్ దగ్గర దిగేస్తారు కదా. సో సేమ్ ప్రాసెస్ నేను ఏదైతే చెప్పానో అదే ఫాలో అయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ నాకైన ఎక్స్పీరియన్స్ కూడా నేను చెప్తాను. నేను చెన్నైలోనే వర్క్ చేశాను, మురుగప్పలో వర్క్ చేశాను అనమాట. అప్పుడు నా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అమ్మాయిది లవ్ మ్యారేజ్, ఇంట్లో ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి అని గొడవలు అవుతున్నప్పుడు ఆ అమ్మాయికి వాళ్ళ ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారనమాట, ఒకసారి టెంపుల్కి వెళ్ళేసిరా అంత మంచి జరుగుతుంది అని చెప్పేసి అని. ఆశ్చర్యం ఏంటంటే ఆ అమ్మాయి వెళ్ళేసి వచ్చిన 2 monthsలోనే వాళ్ళ ఇద్దరింట్లోనూ డిస్కషన్స్ అయిపోయి మ్యారేజ్కి ఒప్పుకున్నారు. సో ఆ తర్వాతే నాకు బాగా నమ్మకం వచ్చింది. నెక్స్ట్ నేను వెళ్ళేసి వచ్చిన ఒక 3 monthsలోనే, నేను డిసెంబర్లో వెళ్ళాను, మా మ్యారేజ్ వచ్చేసి మార్చిలో అలా అయిపోయింది. టెంపుల్ అయితే మాత్రం చాలా ఓల్డ్ టెంపుల్ అండి. అది చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. ఎక్కడెక్కడి నుంచి వాళ్ళందరూ ఇదే సమస్య ఉండే వాళ్ళు వస్తారు. చాలా బాగుంటుంది మీకు చూడడానికి కూడా. అక్కడ కొలను కూడా ఉంటుంది, అది కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఏదైతే బస్ స్టాప్ ఉందో కోవలం బస్ స్టాప్, అక్కడ వరకు మళ్ళీ మీరు రావాలి రిటర్న్కి. ఆటోలో వస్తే సరిపోతుంది.
అక్కడి నుంచి జస్ట్ ఆ బస్ స్టాప్ దగ్గర నుంచి ఒక 10 మినిట్స్ కానీ మీరు ముందుకు నడిచారంటే బీచ్ కనిపిస్తుంది. కోవలం బెస్ట్ బీచ్ అని చెప్పొచ్చు చెన్నైలో. ఆ పొల్యూషన్ అట్లా అంతా ఏముండదు, అలలు తక్కువగా రావడం అనేది ఆ బీచ్ స్పెషాలిటీ అనమాట. మధ్య మధ్యలో ఆ బీచ్లో రాళ్ళు ఉంటాయి, రాళ్ళు అంటే బండలు అనమాట, పెద్ద పెద్దవి. చాలా బాగుంటుంది, అది కూడా చూసేసేసి రండి.